అందులో భాగంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా ఉన్నాయి. సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. కాబట్టి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశామనేటువంటి అంశాన్ని పోలీసులు పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ అంశాలను కూడా సినీ ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఘటనకు ఎస్పెషలీ సంధ్యా థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు కేసుకు సంబంధించినటువంటి వివరాలు, అల్లు అర్జున్ అరెస్టు దారి తీసినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సినీ ప్రముఖుల ముందు ఉంచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత అంటే ప్రవీణ్, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట వీడియోలను కూడా ఈ సమావేశంలో పోలీసులు చూపే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే, ఎందుకంటే సోషల్ మీడియాలో నిన్నే చూసాం, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నకిలీ వీడియోలు కావచ్చు, సరైనటువంటి సమాచారం లేకుండా చాలామంది పోలీసులను దూషించడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించడం కావచ్చు, పర్సనల్గా సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ రావాలి అంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అసలు అల్లు అర్జున్ రాకముందు ఏ విధంగా ఉంది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అయితే రేవతి అనేటువంటి మహిళ చనిపోవడానికి కారణాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది, వీటన్నిటిపైన కూడా ఒక వీడియో కూడా రూపొందించడం జరిగింది. ఆ వీడియోను కూడా స్వయంగా చిక్కడపల్లి పోలీసులు సినీ ప్రముఖులకు చూపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే చాలామందికి ఏది నిజం ఏది అబద్ధం తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చూస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా నిన్న గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఈ కేసుకు సంబంధించి అదనపు సమాచారం ఉంటే తమకు తెలియజేయండి తప్ప ఎవరూ కూడా సొంత వ్యాఖ్యానాలు చేయొద్దు. ఒకవేళ అలాంటి సొంత వ్యాఖ్యానాలు చేస్తే ఖచ్చితంగా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా నిన్న హైదరాబాద్ పోలీసులు స్పష్టంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు సీఎంతో సమావేశం సినీ ప్రముఖులు కావడంతో ఈ అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లాలి, ఈ అంశాలను కూడా వాళ్ళ ముందు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఏర్పడిందనేది ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో అలాంటి దానికి ఆస్కారం లేకుండా వాస్తవాలను సినీ ప్రముఖుల ముందు పెట్టాలనేది కూడా ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే చిక్కడపల్లి పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చేరుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు జరిగినటువంటి సంఘటన పైన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే సినీ ప్రముఖులు ఏ విధంగా సహకరించాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ పోలీసులు వీళ్ళు వచ్చేటువంటి షోస్ కానీ లేకోకుంటే బెనిఫిట్ షోస్ కానీ లేదా రోడ్ షో నిర్వహించేటువంటి సమయంలో పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు సినీ ప్రముఖులు ఎవరు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా ఉండాలనేది ప్రధానంగా పోలీసులు కూడా ఈ అంశాన్ని సినీ ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు హాజరైనటువంటి వారందరూ కూడా ప్రముఖ హీరోలు కావచ్చు, ప్రముఖ ప్రొడ్యూసర్స్, తర్వాత డైరెక్టర్స్ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరందరి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తే మరోసారి సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగద్దు అంటే ఖచ్చితంగా హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అంశాలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం ప్రొడ్యూసర్ దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది, సినీ ప్రముఖుల దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం 9 నిమిషాల వీడియో ఏదైతే పోలీసులు రూపొందించారో ఆ 9 నిమిషాల వీడియోను కూడా ఇదే